దేవుని కృప లేకుండా, ఆయన కరుణ లేకుండా ఈ 5 వేళ్లను నోటిలోకి తీసుకువెళ్ళలేరు. మీకు ఈ 5 వేళ్ళు నోటిలోనికి వెళుతున్నాయంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఆయన కరుణ లేకుండా మీరు ఒక్క మెతుకును కూడా భోజనం చేయలేరు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఈ ధనవంతుడు పంట చాలా సమృద్ధిగా పండింది. ఆ సమృద్ధికరమైనటువంటి ధాన్యాన్ని చూచి తన ప్రాణంతో అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. నీ జీవితానికి సరిపడా ధాన్యం ఉంది కాబట్టి నువ్వు సుఖభోగాలతో జీవించవచ్చని తనలో తాను అనుకుంటున్నాడు. అయితే దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఎంత ధాన్యమున్నా ఎంత ఆహారం ఉన్నా దేవుని దృష్టిలో అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము పోతే. తమ యొక్క జీవిత కాలములో ఎరుగనటువంటి సత్యం ఏంటంటే సంపాదిస్తారు, కూడబెడతారు, కానీ వారు గ్రహించలేనటువంటి విషయం ఏంటంటే వారు ఏది కూడా తీసుకెళ్ళలేరు అనేటువంటి విషయాన్ని. ఎందుకు అంటే తను చనిపోయినప్పుడు కప్పే పై గుడ్డకు కూడా జేబుండదంట తీసుకువెళ్ళడానికి, అది ప్లెయిన్ గానే ఉంటుంది. దేవుని సెలవు లేకుండా మన 5 వేళ్ళు నోటిలోనికి వెళ్ళడం కూడా అసంభవము.